నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాశస్తవ్యాన్ని మరింత పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని త్రిదండ్రి చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. పద్మనాభంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఆధ్యాత్మిక సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అనంత పద్మనాభ స్వామి, కుంతి మాధవ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ పద్మనాభ క్షేత్రం ఎంతో వైభవమైనదని, ఈ ఆలయాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. రాజగోపుర నిర్మాణం కోసం 40 ఏళ్ల క్రితం కొండపైకి మెట్ల మార్గంలో నడిచి వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు ఆయన. భక్తుల సౌకర్యార్థం ఘాటు రోడ్డును అందుబాటులోకి తీసుకువచ్చిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును అభినందించారు స్వామి. కొండపై కళ్యాణ మండపం నిర్మాణం, అలాగే పద్మనాభం మీదుగా వెళ్లే భక్తులకు దర్శనమిచ్చేలా భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సూచించారు. రామానుజుల కాలంలో ఆలయాలు సమాజ ఏకతకు కేంద్రాలుగా నిలిచాయని పేర్కొన్న చినజీయర్ స్వామి ఆధ్యాత్మికత సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ చినజీయర్ స్వామి రాకతో అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మరింత ప్రాముఖ్యత చేకూరుతుందని తెలిపారు. బాధ్యతగా జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత అని బోధిస్తున్న మహనీయుడు చినజీయర్ స్వామి అని కొనియాడారు. హైదరాబాద్ ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని నెలకొల్పిన సమానత్వానికి ప్రతీకగా నిలిచారని చెప్పారు. అంతకుముందు చినజీయర్ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనంత పద్మనాభ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజు నారాయణ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.